పేర్లతో పట్టాలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అందుకే మదనపల్లి ఫైల్స్, మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైల్స్ కాల్ చేసే పరిస్థితికి వచ్చారు. డాక్యుమెంట్స్ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అయితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ముందు వెనకుంటుంది కానీ తప్పు చేసిన వాడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరు. అది జరుగుతుంది, జరిగి తీరుస్తాం. ఇంకొక పక్కన అన్నా క్యాంటీన్లు. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడుతూ చెప్పారు. ఎంత దుర్మార్గమైన కార్యక్రమం అంటే, ఆ రోజు ఎన్టీ రామారావు గారు తిరుమల పైన అన్నదానం ప్రవేశపెట్టారు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎవ్వరు కూడా ఆ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న ఆలోచన ఎవరికీ రాలేదు. అలాంటిది అన్నా క్యాంటీన్ రద్దు చేసి ఒక దుర్మార్గమైనటువంటి పని చేసే పరిస్థితికి వచ్చారు. మొన్నే 100 పెట్టాం, రేపు 78 పెడుతున్నాం. ఇంకొక 10 రోజుల్లో 15 రోజుల్లో మొత్తం 203 అన్నా క్యాంటీన్లు పెట్టి మళ్లీ పేదవాళ్లకు నిరంతరం భోజనం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇంకొక పక్కన ఆ రోజు నాకు బాగా జ్ఞాపకం, ఏదో మీటింగ్ లో మాట్లాడుతా ఉంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు, స్కిల్ డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని అన్నారు. నేను ఆ మీటింగ్ లోని ఈస్ట్ గోదావరిలో అనుకుంటాను, లేకపోతే వెస్ట్ గోదావరిలో అనుకుంటాను. ఆ మీటింగ్ లో నాకు ఆలోచన వచ్చింది. ఆ రోజే అనౌన్స్ చేశాం, స్కిల్ సెన్సస్ చేస్తే బాగుంటుందని ఆలోచన వచ్చి, దేశంలోనే కాదు ప్రపంచంలోనే మొత్తంగా మీరు ఆలోచిస్తే స్కిల్ సెన్సస్ చేసిన ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల భవిష్యత్తులో ఒక న్యూ ట్రెండ్ గాని, రెండోది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, చాలా వరకు అవకాశాలు విపరీతంగా పెరిగాయి. కానీ దీనికి కావాల్సిన స్కిల్స్ కూడా మనం రీఓరియంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాలెడ్జ్ ని, స్కిల్స్ ని కంటిన్యూగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. అది కూడా చేసుకునే దానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ 5 నిర్ణయాలు చేయడమే కాకుండా మీరు ఒకసారి చూస్తే 7 వైట్ పేపర్స్ పబ్లిసైజ్ చేశాం. రాష్ట్రంలో జరిగే అన్ని విషయాలు దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాం. ఆ రోజు 7 వైట్ పేపర్స్, ఈ రోజే కేబినెట్కి వస్తే వాలంటీర్స్ పదవీ కాలం 1 సంవత్సరం కంటే ముందే అయిపోయింది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆల్ ఎమ్మెల్యేస్ అంతా ఎంపీలు గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడే ఈ ముఖ్యమంత్రి సంవత్సరానికంటే ముందు వాళ్ళ పదవీ టైం అయిపోతే సంవత్సరంగా దాన్ని కొనసాగించలేదు, ఎక్స్టెండ్ చేయలేదు. కానీ మొన్న టెంపరీగా ఒక 3 నెలలకు పాతదానికి మనం డబ్బులు ఇచ్చారు. కానీ వాళ్ళు మాత్రం పేరోల్స్ లో కూడా లేరు. ఈ రోజు వాళ్ళు చేసిన పనికి వాలంటీర్స్ ఆన్ రికార్డ్ లేరు. కొంతమందికి రాజీనామాలు చేయించారు, మిగిలిన వాళ్ళు కూడా ఎప్పుడో వాళ్ళకి ఇచ్చిన ఆర్డర్స్ కూడా ఎక్స్పైర్ అయిపోయినాయి. అలాంటి వాడు వాలంటీర్స్ గురించి మాట్లాడే పరిస్థితికి వస్తున్నారంటే చాలా దుర్మార్గం. దాని మీద కూడా నేను చెప్పాను, ఏం జరిగిందో చూడమన్నాం. ఈ రోజు మా కేబినెట్కి వస్తే 4 లక్షల మందికి నెలకు 200 రూపాయలు చొప్పున సాక్షి పేపర్ వేయడానికి శాంక్షన్ చేశారు. 205 కోట్ల రూపాయలు ఒక పేపర్కి ఇచ్చుకున్నారు. ఇది ఎక్కడా ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కడా జరగవి. మళ్లీ ఆ పేపర్లో వీళ్ళు వేసే అసత్యాల్ని, అబద్దాల్ని, అసత్య ప్రచారాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలి మళ్లీ వీళ్ళు. కానీ ఓసారి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ప్రజాస్వామ్యం చాలా పవర్ఫుల్. మీరు తప్పుడు ప్రచారం ఎంత చేసినా, లేకపోతే ఏదో ఒక విధంగా మభ్య పెట్టాలని ప్రయత్నం చేస్తే ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ఉండవు. అది చూసిన తర్వాత అందుకే అనిపిస్తుంది, 154 మంది గెలిచామని విర్రవీగిన వ్యక్తి 11 సీట్లతో సరిపెట్టుకున్నారంటే అదే ప్రజాస్వామ్య రహస్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఇసుక చాలా ఛాలెంజ్ ఇది. నేను ఒకటే కోరుతున్నా, కొండే మెంబర్స్ అందరూ ఇందులో నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని బీజేపీ తరఫున పురంధేశ్వరి గారు గాని చాలా స్పష్టంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ ప్రభుత్వం మనం వాళ్ళని క్రిటిసైజ్ చేశాం, ఎండగట్టాం, తప్పులు చేశారు, అవన్నీ కూడా ఎంక్వైరీలు చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో తప్పులు చేసిన వాడిని వదిలిపెట్టే సమస్య ఉండదు. మళ్లీ మనం చేసే పని మాత్రం చాలా పవిత్రంగా ఉండాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికి కూడా క్లియర్గా, ఎందుకంటే వర్షాకాలం వచ్చింది, వర్షాకాలం అయిపోతా ఉంది. వర్షాకాలం అయిన తర్వాత ఎంత ఇసుక కావాలని తీసుకొస్తుంది. ఇసుక ఎక్స్లవేషన్ కాస్ట్ ఎంత ఉందో అంత లోకల్ ట్యాక్సెస్ వేసిన అది ప్లస్ అవుతుంది. డిస్టెన్స్ ను బట్టి యూనిఫామ్ రేట్ కూడా ఫిక్స్ చేశాం. దాని ప్రకారమే లారీలు కూడా ఇంట్రెస్ట్ చేస్తున్నాం. కానీ దయచేసి అందరినీ మరొకసారి కోరుతున్నాం, మీ నియోజకవర్గాల్లో మీరు కూడా ఎవ్వరు కానీ మన పార్టీ నాయకులు 3 పార్టీలకు సంబంధించిన ఎవ్వరు ఇన్వాల్వ్ కాకుండా చాలా క్లియర్ గా కానీ మనం చేర్చగలిగితే రేపు రాబోయే రోజుల్లో మన గెలుపుకు అది దోహదం చేస్తుంది. ఈ విషయం మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నా. ఇక్కడ మాత్రం ఒకటి మాత్రం ఏమనుకోవద్దండి, ఏదైనా తప్పు జరిగితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు కూడా ముందే రిక్వెస్ట్ చేశా, ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం. పురంధేశ్వరి గారు కూడా ఉన్నారు. అందరం కలిసి 3 పార్టీల్లో ఎక్కడా ఎలాంటి అవకతవకలు జరగకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేద్దాం, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం. ఈ రోజు ఇంకొక కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టాం. మొనోపలి మద్యం ఒక వ్యక్తి స్వలాభం కోసం హోల్సేల్ మ్యానుఫ్యాక్చరింగ్, రీటైల్, డిస్ట్రిబ్యూషన్ అన్ని ఒకరే పెట్టుకొని నాణ్యత లేని మద్యాన్ని ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కూడా చెడగొట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మళ్లీ దాన్ని స్ట్రీమ్ లైన్ చేశాం. అక్టోబర్ నుంచి 4వ తారీఖు 5వ తారీఖు నుంచి కొత్త మద్యం పాలసీ వస్తుంది. పేదవాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకున్నాం. అందుకే పేదవాళ్ళకి 99 రూపాయలకే ఇవ్వడానికి